ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌లు నటిస్తున్నారు. అలాగే నయనతార కూడా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి విశ్వప్రసాద్ 400కు పైగా కోట్ల బడ్జెట్ పెట్టడంతో చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే చిన్న డైరెక్టర్ మారుతి డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీకి 400 కోట్ల బడ్జెట్ ఏ నమ్మకంతో పెడుతున్నారని అందరికీ ఓ మూలాన అనుమానమైతే ఉంది. ఇదేమైనప్పటికీ ప్రభాస్ రేంజ్‌ను చూసే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయని కొంతమందిలో నమ్మకం ఉంది. ఇంకా ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతుందని మొదట అనుకున్నప్పటికీ, ఆ తర్వాత మే 16కి సినిమాను వాయిదా వేశారని సమాచారం. రిలీజ్ డేట్ మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ నటిస్తున్న హర్రర్ కామెడీ చిత్రం 'ది రాజసం'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి ఈ జోనర్‌లో కనిపించబోతుండటం విశేషం. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్టు సమాచారం. ఇదివరకు వచ్చిన మాస్ కామెడీ చిత్రాల తరహాలోనే ఈ చిత్రంలో కామెడీకి బలమైన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆయన లుక్, క్యారెక్టర్ మాస్ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చేలా డిజైన్ చేశారట. ఇక ఈ చిత్రం మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ పాటతో అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. తమన్ ఇప్పటికే సాంగ్‌ను కంపోజ్ పూర్తి చేసినట్టు సమాచారం. ఈ పాటలో ప్రభాస్ మాస్ డాన్స్‌తో దుమ్ము రేపాడట. దాంతో ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి పాటతోనే అంచనాలు ఒక రేంజ్‌లో పెంచాలని చూస్తున్నారు మేకర్స్. వచ్చే నెలలో మొదటి పాట విడుదలయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు కథానాయికలతో ప్రభాస్ చేసిన స్పెషల్ మాస్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇంకా సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ట్రాక్ చాలా కొత్తగా ఉంటుందట. దాంతో ఈ సినిమాలో ప్రభాస్ అభిమానులనే కాకుండా కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందించారని చిత్ర యూనిట్ అంటుంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవటం వల్ల విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది.